హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మీకు నేను చూపించిపోయేది రాజీవ్ గాంధీ జూలాజికల్ పార్క్. ఈ పార్క్ అనేది పూణేలో అయితే ఉంది. ఇక్కడే రీసెర్చ్ సెంటర్ కూడా ఉందండి వైల్డ్ యానిమల్స్ మీద. ఇక్కడ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఒక మనకి ఫారెస్ట్లో ఉన్న ఫీల్ అయితే ఉంటుంది. మొత్తం ఎక్కువ గ్రీనరీతో ఉంటుంది. పూణే అంటేనే గ్రీనరీ సిటీ. సో ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట ప్లాంట్స్ అనేవి. ఇక్కడ మనం స్పెషల్గా ఎక్కువగా చెప్పుకోదగినన్ని యానిమల్స్ అయితే ఉండవు. జూ పార్క్ ఎంట్రన్స్ టికెట్ అనేది 30 రూపీస్ ఉంటుందండి. ఇక్కడ ఎక్కువ యానిమల్స్ అనేవి ఉండవు. స్నేక్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. పెద్ద పెద్ద కొండ చిలువలు, అదేవిధంగా ఎక్కువ స్నేక్స్, మనకి నాగుపాములు అలాంటి స్పెషల్గా చూడాలి అంటే కనుక ఇక్కడ పూణేలో ఉన్న ఈ జూ పార్క్లో అయితే స్నేక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. మనకి చాలా అన్ని స్పెషల్ కేటగిరీగా పాములు అనేది డివైడ్ చేసి ఇక్కడ మనకి చక్కగా చూపిస్తారు. ఈ జూ పార్క్లో యానిమల్స్ అనేవి చాలా తక్కువ. అంటే మనకి ఇక్కడ అన్ని సింగిల్ పీసెస్ అనే చెప్పాలి. ఇక్కడ లైన్ ఉంది అంటే కనుక జస్ట్ ఓన్లీ 1 లయన్, 1 టైగర్, 1 వైట్ టైగర్, అలా జస్ట్ 1 పీసెస్ మాత్రమే ఉన్నాయండి. చెప్పాలంటే మనకి హైదరాబాద్లో మోర్ దెన్ ఉంటాయి కదా, ఒక సఫారీ లాగా కూడా అలౌ చేస్తారు లోపలికి. సో ఇక్కడ ఆ ఫెసిలిటీ అనేది ఏమీ లేదు. జస్ట్ ఒక ఫారెస్ట్ ఫీల్ని ఎంజాయ్ చేయాలి అంటే కనుక ఇక్కడ మనకి కొన్ని స్నేక్స్తో అలా ఫారెస్ట్లో మనకి కొంచెం నడిచేవనే ఫీలింగ్ ఉండడానికి మాత్రమే ఈ జూలోకి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అంతకుమించి యానిమల్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏమీ లేవు. లైన్, ఎలిఫెంట్స్, అదేవిధంగా క్రోకోడైలు, టోటాయిస్, మంకీస్, జింకలు అయితే ఉన్నాయండి ఇక్కడ. బుల్, అదేవిధంగా పీకాక్, బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ జూ పార్కు కిడ్స్తో ఫారెస్ట్ ఫీల్ కనుక ఎంజాయ్ చేయాలంటే ఈ జూ పార్క్ కొంచెం బాగుండిద్ది. అంటే కొంచెం మనకి గ్రీనరీలో ఎక్కువ నడిచినట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. అంతేగాని యానిమల్స్కి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు.